నమస్కారం సార్. నమస్తే. నా పేరు కోడా సింహాద్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు 2024లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న గారు ఒక పులిలాగా, ఒక సింహంలాగా, సింగిల్గా ఈ పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సమరంలో అఖండ విజయంతో జగనన్న గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఖాయంగా మేమైతే పూర్తిగా విశ్వాసంతో ఉన్నాము. అలాగే ప్రజల యొక్క మద్దతు కూడా, సంపూర్ణమైనటువంటి మద్దతు జగనన్న గారికి ఉన్నాయని చెప్పేసి మేమైతే భావిస్తున్నాము. ముఖ్యంగా అరకు, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని, అలాగే మన్యం ప్రాంతంలో మొత్తం కూడా వైఎస్ఆర్ గారి అభిమానులం. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకుండా ముందు నుంచి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజల యొక్క మనసును దోచుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా మా గిరిజనుల గుండెల్లో స్థిరస్థాయిగా రాజశేఖర రెడ్డి నిలిచిపోయారు. తదనంతరం రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అడుగుజాడల్లో మేమందరం నడుస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 175 స్థానాల్లో 170 స్థానాలు ఎమ్మెల్యే గెలవాలని, అలాగే 25 లోక్సభ స్థానాలు కూడా గెలవాలని ఒక ప్రగాఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం గ్రామ స్థాయి నుండి, తండా స్థాయి నుండి పట్టణం వరకు కూడా కార్యకర్తలు నిరంతరంగా పనిచేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అలాగే మీరు ప్రభుత్వ శాఖలో 4 లక్షలు వచ్చి గ్రేడ్ 1 జాబ్ను వదులుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల నడుస్తున్నారు. మీరు భవిష్యత్తు అనేది మీకు పార్టీ ఎలాగా అధికారంలో రాకపోతే ఏంటనేది మీకు ఆ యొక్క జీవితం మీద ఒక భయం అనేది, అటువంటి ఏమీ సందిగ్ధం అనేది ఏమీ లేదా? నేను వైఎస్ఆర్ యొక్క ఆశయ సాధన కోసం, వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాల సాధన కోసం 2011 పార్టీ పుట్టకుండా ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో మా కుటుంబాలను నడుచుకుంటూ ఎప్పుడైతే పెద్దయ్య గారు మన నుంచి దూరం అయ్యారో తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. వైఎస్ఆర్ యొక్క ఆశయాలు సాధించడం కోసం మేము వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2011లో ఏర్పాటు చేశాము స్టేట్ లెవెల్లోనే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ జగనన్న గారి అడుగుజాడల్లో మేము నిరంతరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులలో అరకు నియోజకవర్గంలో, పాడేరు నియోజకవర్గంలో నేను నిరంతరంగా పనిచేసానని చెప్పేసి నేనైతే తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క పాలసీ మ్యాటర్ మీద ఆకర్షితులై ఒక మాట మీద కట్టుబడినటువంటి వ్యక్తులు, ఆయన ఒక కీలకమైన వ్యక్తి. కాబట్టి జగనన్న గారి యొక్క ఆశయాలు సాధన కోసం నేను నా వంతుగా ఆయన ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాటం చేసినప్పుడు నేను కూడా అరకు నియోజకవర్గంలోని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశారో, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారో, ఆ డిమాండ్ను కూడా నేను ప్రజల మధ్య తీసుకెళ్తూ ప్రజలను మమేకం చేస్తూ జగన్ గారి యొక్క ఆశయాల సాధన కోసం నేను నిరంతరంగా కృషి చేశానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, జగనన్న గారితో నేను ఆయన యొక్క అడుగుజాడలు నడుద్దామనే ఉద్దేశంతో నాకు 1,50,000 జీతం వస్తున్నది. దాన్ని కూడా, ఆ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా నేను మానేసి జగనన్న గారి పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం 2023 డిసెంబర్ 21వ తారీఖున నా ఉద్యోగానికి శాశ్వతంగా రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలు నడుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే 2011 నుంచి కూడా నేను నిరంతరంగా ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ, ఉద్యోగం అయిపోయిన తర్వాత మిగతా సమయం అంతా కూడా జనాల దగ్గర వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరంగా జనాలకి నేను మమేకమవుతూ పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని, జగన్ గారి యొక్క ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ప్రజల మధ్య తీసుకెళ్లానని చెప్పేసి దాంట్లో నేను సఫలం చెందనని కూడా నేనైతే భావిస్తున్నాను. ప్రధానంగా ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్ని వచ్చి ఎన్నికల్లో తామందరం కలిసి పొత్తులుగా వచ్చి ఓడించి అభివృద్ధి అనేది మేము ప్రజలకంటే ఏంటో చూపిస్తామనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. అలాగే నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. కానీ అక్కడ పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీయే ఆయనకి సహకరించేది లేదు, ఓడిస్తామని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఒకటే, 2024 ఈ
ప్ర సాధారణమైన ప్రజలకు, నిరుపేద ప్రజలకు, పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో, సమరంలోనే, ఎన్నికల సమరంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే సింగిల్ ఎజెండాగా, ఒకటే ఎజెండా రెడ్డి గారి యొక్క, మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎజెండా ఒకటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో తీసుకువెళ్ళాలని అన్ని సెక్టార్లలో, ఎడ్యుకేషన్ వింగులో కానీ, హెల్త్ వింగులో కానీ, సంక్షేమం వింగులో కానీ, అభివృద్ధి వింగులో కానీ, అన్ని సెక్టార్లో కూడా ఆంధ్రప్రదేశ్ని మరి భారతదేశంలో ఒక ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో, ఒక విజన్తో వెళ్తున్నటువంటి నాయకుడు. వాళ్ళు సింగిల్గానే వస్తారు. ఎప్పుడు కూడా మరి మిగతా పార్టీలను కూడా పొత్తులు పెట్టుకున్నాయి. అంటే వాళ్ళలో నాయకులైతే పొత్తులు పెట్టుకున్నారు తప్ప కానీ కార్యకర్తల్లో కూడా ఆ పొత్తు అనేది లేదని చెప్పేసి అయితే మేము కరకనగా నమ్ముతున్నాం. ఎందుకంటే సీట్ల అలాట్మెంట్లు కూడా అక్కడ గొడవలు జరుగుతుంది. వాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ తన్నుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాయకుడు అనేవాడు సింగిల్గా వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నాయకుడు అనేవాడు సింగిల్గా వస్తాడు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ భయంతో వణికిపోయి మనం అందరు కలిస్తే తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేమో అని ఒక భయంతో వాళ్ళు కలిసారు తప్ప, వాళ్ళు కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి నష్టమే లేదు. ఇంకా మేము మనోధైర్యం ఇంకా పెంచుకున్నాం. ఇంకా మాకు బలం చేకూరుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం.